రామ్ చరణ్ స్టార్డమ్ పెట్టుకుని ఒక హై మూమెంట్ అని ఒకటి లేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో బ్రూస్ లీ టైప్ ఏదో తీశాడు. ఫస్ట్ హాఫ్ కూడా కాలేజ్ బ్యాక్ డ్రాప్ అంతా చూడడానికి బ్రూస్ లీ సెకండ్ పార్ట్ చూసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా లిటరల్లీ టార్చర్. పుష్పకు దానికి కంపారిజన్ ఏందని అసలు శంకర్ సినిమాలో ఆపేసి ప్రొడ్యూసర్ డబ్బులు సేవ్ చేయాలి. ఫస్ట్ ప్రొడ్యూసర్ పాపం దిల్ రాజునే మొత్తం పెట్టేసాడు నీట్ గా ప్రొడ్యూసర్ కి. కొట్టేదేదని ఆయనకు తెలిసిపోయింది ఆల్రెడీ, కొట్టలేమని చెప్పేసి అందుకే కొడుతున్నామని గట్టిగా చెప్పాడు. ఏంది అసలు ఇంత రాడ్ రంబాల మూవీ అసలు ఎక్కడ శంకర్ అసలు శంకర్ మూవీనే కాదన్నది. డైరెక్షన్ బంద్ చేసుకోవాలి. అందరు హీరోల ఇజ్జత్ తీస్తున్నట్టే శంకర్. అసలు తెలుగు హీరోల మీద అసలు తెలుగు హీరోతో తీసాడు మూవీ. ఆ విజయకాంత్ తో ఎవరితో తీసుకోవాల్సింది, తెలుగు హీరో పరువు తీశాడు. అసలు చిరంజీవి ఎందుకు వానికి యాక్సెప్ట్ ఇచ్చినాడు? అట్లీస్ట్ వినయ్ వినయరామ వచ్చింది కదా బోయపాటి, దాంట్లో కత్తులు గోరాలు ఏమన్నా చూడడానికి ఉంది. దీంట్లో ఇది ఈ రోజు తప్ప ఈ రోజు కాదు అసలు, ఈ రోజు నెక్స్ట్ షోకే నడవదు, మ్యాప్ నుంచి నడవదు. అది అయినా బెస్ట్, దానికంటే ఘోరం ఇది. డిజాస్టర్ ఆఫ్ ది డికేడ్, డిజాస్టర్ ఆఫ్ ది డికేడ్. డిసప్పాయింటెడ్ ఉన్నాం ఫ్యాన్స్ మొత్తం. నిజంగా ఫ్యాన్స్ కాదు, ఆడియన్స్. మేము ఆడియన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్. ఆడియన్స్ కూడా డిసప్పాయింటెడ్. డాకు మహారాజ్ కూడా అవసరం లేదు. ఇది ఒక నెక్స్ట్ షో నడవదు. సీట్ చేంజర్ అంతే చెప్తున్నా. పుష్పరికోళ్ళ తగ్గేదేలే కాదు, అసలు వంగేదే మొత్తం సినిమాలో. లైట్ అసలు నార్మల్ స్టోరీ. ఫస్ట్ 10 minutes బాగుంటుంది, అంటే ఫైట్, హీరోయిన్ అంతా. లవ్ ట్రాక్ చాలాసేపు ఉంటుంది. ఆ ఫ్యామిలీ అది ఫ్లాష్ బ్యాక్ కూడా చాలాసేపు ఉంటుంది. చాలా స్లో మోషన్. గవర్నమెంట్ ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, గేమ్ చేంజర్ అంటే మంచి ఎమోషన్ సీన్స్ ఒకే ఒక్కలాగా అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లా ఒక్క సీన్ కూడా లేదు, సింపుల్గా అయిపోతుంది. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోతుంది. ఏ నడవదు ఒకసారి పోయి మళ్ళీ ఆయన రేట్లు పాపం దిల్ రాజు బాబా 80 కోట్లు. ఆ దిల్ రాజు ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. 80 కోట్లు సినిమా రైట్. ఫుల్ డిసప్పాయింట్. తమనే డిసప్పాయింట్ చేస్తున్నాడు. తమనే చాలా బాగా చెప్పాడు. రికార్డులు అంత వద్దు, రికార్డులు అసలు లేదా, కాన్సెప్టే లేదు. మన మైండ్ గేమ్ చేంజ్ చేసిందని వెళ్ళిపోదామని. అంటే మూవీ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అన్న. అంటే ఒక రామ్ చరణ్ స్టార్ హీరోని తీసుకుని మంచి పొలిటికల్ డ్రామా తీసుకుని మూవీని చాలా ఫ్లాట్గా తీసుకెళ్ళిపోయారు. సో అక్కడ నాకు లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, మనకి రామ్ చరణ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మంచి లుక్ ఉంటుందన్న. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది అండ్ యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. పాటల కొన్ని పర్టికులర్ షార్ట్స్ చూసుకుంటే కనుక చాలా బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ మూవీకి అన్నెసరీగా హీరోయిన్ వల్ల ఉంటుంది, బట్ కొంత తర్వాత అన్నెసరీ డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్లో వెళ్ళాలి అన్నట్టు తీశారు. అండ్ సాంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. విజువల్స్ పరంగా జరగండి బాగుంది. అండ్ దోప్ సాంగ్ ఒకటి డిఫరెంట్గా ట్రై చేశారు, అది కూడా బాగానే ఉంది. దోప్ కాన్సెప్ట్, లిరిక్స్ కూడా ఈ సోషల్ మీడియా వాటి గురించి అన్నట్టు బాగానే అనిపిస్తాయి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ బ్రో. నువ్వు పుష్పారికల గురించి మాట్లాడకు బ్రో, అది గంధం స్మాగ్లర్ హీరో, ఇదేం పొలిటీషియన్, రెండు కంపారిజన్ ఏంది? అది వేరు, ఇది వేరు. దీన్ని నేషనల్ అవార్డు చేసేంత కథ లేదు అక్కడ. నేషనల్ పక్కన పెట్టు, సినిమా యావరేజ్ ఉంది. సినిమా అన్న ఒక ఆడియో లాంచ్ వెళ్తే నలుగురు కూడా పొగుడతారని, అది వేరే విషయం. వాళ్ళు చెప్పారని కాదు. ఇక్కడ ఏంటంటే నేషనల్ అవార్డు చరణ్ అబ్వియస్లీ చాలా అంటే చాలా బాగా చేశాడు. ఎక్స్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్గా తీశాడు. ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. సో నేను చెప్తున్నా, సో అంతకుమించి ఏం లేదు. చిన్న కాన్సెప్ట్ అన్న, రెగ్యులర్గా వచ్చిన మనకి ఏంటది సర్కారు పొలిటీషియన్ స్టోర్ ఓటు గురించి, సేమ్ ఆ చిన్న ఓటు గురించే ఉంటుంది ఇది కూడా. ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోయి, అంతకుమించి ఎక్కువ మెసేజ్ లేదు. శంకర్ మార్క్ మెసేజ్ లేదు, రెగ్యులర్గా వెళ్ళిపోతుంది సినిమా అంతే. లేదన్న మాయమైపోయాడు, ఇంకా శంకర్ కనిపించడేమో అనిపిస్తుంది రాను చూస్తే అంతే. ఇండియన్ 3 OTT అన్నది అదే బెటర్. ఇది కూడా OTTలో చూస్తున్నట్టు అనిపించింది అన్న. రామ్ చరణ్ ఆబ్వియస్లీ న్యాయం చేశాడన్న. రామ్ చరణ్ చేసిన న్యాయానికి సరైన న్యాయం దొరకకపోవచ్చు అంతే. ఉన్నాయన్న చిన్నగా పెట్టారు ఒక మంచి కోసం అన్నట్టు. ఆ రిఫరెన్స్లు కూడా నాకు అంత హై అనిపించలేదు అన్న. యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా రామ్ చరణ్ ఆ రిఫరెన్స్లు కూడా నాకు అంత హై అనిపించలే. అంటే అంత ఫ్లాట్గా వెళ్ళిపోయింది సినిమా. నువ్వు ఒక్కొక్క షాట్ అడుగుతావు అన్న, లేకపోతే కూర్చు కూడా అన్న సినిమా గురించి మీరు తింటూ ఉండరు, లేకపోతే
ఒకసారి హెలికాప్టర్ సీన్స్ చాలా బాగున్నాయి. ఒకటి బాగుంది, 2 వరకు పర్లా, 3వది బోర్ కొట్టింది హెలికాప్టర్ షాట్. అలా నేను ఊబర్లో హెలికాప్టర్లు తీస్తానని నాకు అర్థం కాదు. అంటే హెలికాప్టర్లు తీస్తాను. మొన్న లాస్ట్ సంక్రాంతికి మహేష్ బాబు వచ్చి గుంటూరు నుంచి హైదరాబాద్ వ్యాన్లు వేసుకుని తార్లా వేసుకుని తిరిగాడు. ఇప్పుడు మా రామ్ చరణ్ వచ్చేమో హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతున్నాడు. వచ్చేలే సంక్రాంతి గుర్తొచ్చాడులే. అన్న అంజలి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, అందరూ బాగుండరు. కానీ మెయిన్ పాయింట్ మాట్లాడాల్సింది ఎస్ఎస్ జయసూర్య గారి గురించి. సరిపోదా శనివారం గురించి కొంచెం తగ్గింది, నేను దానికన్నా డబుల్ చూపిస్తాను. సరిపోదా శనివారం అమ్మ మొగుడు చూపెట్టాడు 11గా, ఇందులో కొంచెం తగ్గింది భయ. సినిమాలో ఒకటే ఓవరాల్గా చెప్తున్నా, మనం ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో అయితే ఏం లేదు. వన్ టైం వాచ్బుల్. మ్యూజిక్ అయితే అంతకేం లేదు భయ, మ్యూజిక్ అయితే అంతకేం లేదు. అది డౌట్ భయ, అది నేను ఎలా చెప్పలేస్తాను, నేనైతే చెప్పలేను. అది జనాల మీద. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి, డాకు మగరాజు ఉంది, సంక్రాంతికి వస్తాడు. ఆ 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంటుంది భయ, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడేది ఒక్కటే, గేమ్ చేంజర్ గురించే మాట్లాడుతున్నా. కలెక్షన్ రావాలని ఇవ్వడానికి కోరుకుంటాడు ఎవడు, ఉత్తిపుణ్యానికి ఎవడైనా సినిమా అంటే అంత ఈజీ కాదు తీయటం అని. కలెక్షన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైట్స్ బాగానే ఉన్నాయి, సాంగ్ రేట్స్ నార్మల్గా ఉన్నాయి. ఏ సినిమానే అంత అన్ని కోట్లు పెట్టినప్పుడు రేట్స్ పెంచడంలో తప్పు లేదు. ఏ నిర్మాత అయినా డబ్బులు పెట్టినప్పుడు ఆ డబ్బులు రావాలని కోరుకుంటా. నేను 500 పెట్టి వచ్చాను, తక్కువేం కాదు. 500 మాటలు కాదు, రికార్డ్స్ రావాలని. పెంచితే వస్తాను. ఏముంది, మొన్న వేరే సినిమాలు నాకైతే న్యాయం జరిగింది. మిగతా వాళ్ళకి జరిగిందో లేదో నాకైతే తెలియదు భయ. ప్లస్ అయితే వన్ టైం వాచబుల్. ప్లస్ అనేది ఏం లేదు, చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది అంతే భయ. అంతే. అవును, సినిమా అయితే సినిమా స్లో. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు, సిజుకు మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తుంది అని చెప్తాడు. రైట్ బాయ్. సింపుల్గా చెప్పాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, సూర్య యాక్టింగ్ బాగుంది, అంతే తప్ప స్టోరీ ఏం లేదు ఆడ. యాక్టింగ్ బాగా చెప్పాలంటే యాక్టింగ్ మంచిగా చేసినారు, స్టోరీ ఏం లేదు, టైం బొక్క, పైసలు వేస్ట్, అంతే సింపుల్. ఆ డైరెక్షన్ ఉంది కానీ స్టోరీ ఏం లేదు కదా భయ్యా, ఏమంతా లేదు, స్టోరీ ఏం లేదు, కాన్సెప్ట్ లేదు, మొత్తం అంతా చూపించారు. ఆ మాచర్ల నియోజకవర్గం అయినా కొంచెం బెటర్ అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా అయితే రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, సూర్య యాక్టింగ్ బాగుంది, అంతే తప్ప మూవీ ఏం లేదు, స్టోరీ ఏం లేదు, సింపుల్. ఇక కొట్టదు లేదు, అంత పెట్టుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్. బాగుందండి, చాలా బాగుంది. మనోడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా బ్లాక్ బస్టర్ కొట్టాడు ఇయర్లో. లేకుందంటారంటే యాంటీ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు భయ్య, నాకైతే బాగా నచ్చింది. విజువల్గా కానీ, ఆ గ్రాండియర్ కానీ, తమన్ గారి బీజియం కానీ చాలా బాగుంది, బాగా చేశారు. మీరు అన్నట్టు అక్కడక్కడ కొంచెం స్లో అయింది, కానీ సినిమా అయితే చాలా బాగుంది. భారతి 2 తర్వాత శంకర్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ. దిల్ రాజు గారి బ్యానర్లో ఒక 1000 కోట్లు కుట్టే సినిమా ఈ సినిమా. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ఎస్జే సూర్య గారి యాక్టింగు, శంకర్ గారి డైరెక్షన్. చిన్న అక్కడక్కడ కొంచెం ఉంటుంది కదా, ఏదో చిన్నది అంతే తప్ప సినిమాకి ఓవరాల్ చాలా బాగుంది. నేను 5కి 4.5 ఇస్తాను సార్.